ఆ రోజు ఆదివారం. మేడ దిగి కిందకొచ్చాను. ఇంటి వెనక వైపుకు వెళ్ళాను. అప్పటికే బజారంతా గొడవతో నిండిపోయింది. గేటు దగ్గర నిలబడి రోడ్డు అవతలున్న డాబా వైపు చూశాను. ఎవరో కాలేజీ కుర్రాళ్ళు ఉన్నట్టు నాకు తెలుసు. వాళ్ళల్లో ఎవడో ఒకడు, లేదా అందరూ రాగిణితో. నన్ను నేను మనసులో నిందించుకున్నాను. రాగిణిని అలా వాళ్ళ చేతుల్లో ఊహించుకున్నందుకు. డాబా తలుపులు ఇంకా తెరుచుకోలేదు. వీళ్ళకెవరికి తెల్లవారుతూనే లేచే అలవాటు లేనట్టుంది. మళ్ళీ వెనక్కు నడిచి తోటలోకొచ్చాను. బాబాయ్ నీళ్లు పోస్తున్నాడు చెట్లకు. తన జీవితంలా మూడు వారకుండా చెట్లకు నీళ్లు పోస్తున్నట్టున్నాడు. 25 ఎకరాల మంచి మాగాణుండేది. ఈతి బాధలలో ఏ ఒక్కటి ఆయనను, ఆయన పొలాన్ని పీడించేవి కావు. అలా కట్టుదిట్టం చేసుకునేవాడు. ఇలాగే పొలంలో తేనెటీగలా కష్టపడేవాడు. 2 కొడుకులు. కళకళ్లాడుతూ ఉండే ఇల్లు. జీవితమొక మేలిమి కలలా సాగిపోతున్న రోజుల్లో గాలివానలా ఉధృతంలా ఆయన్ను కష్టాలు చుట్టుముట్టాయి. కసితో రేగిన తేనెటీగల్లా చికాకులు అతన్ని కుట్టి కుట్టి పెట్టాయి. కాని మొట్టు పెట్టలేకపోయాయి. ఇంట్లో నగలతో భార్య పారిపోయింది. సినిమా మోజులో అంటారు. బాబాయ్ అంటే ఇష్టం లేక అతడు తనకు తగడని, ఎవరి మీదో రుచి పెంచుకుని 2 కొడుకుల్ని కాదని కుంగిపోయాడు బాబాయ్. చంటి పిల్లలిద్దరినీ కంటికి రెప్పలా చూసుకుని పెంచాడు. భూమి బీడు పడింది. అప్పుడే తెలిసింది. చిన్న కొడుక్కి కంజెనిటల్ మెంటల్ డిజార్డర్. ఒకణ్ణి ఎత్తుకుని ఇంకొకణ్ణి భుజాన వేసుకుని ఆసుపత్రుల చుట్టూ తిరిగాడు. ఆడదలేని ఆ సంసారం చితికిన తేనెగూడులా అయింది. చెరువులో ఈతకని వెళ్ళాడు పెద్ద కొడుకు, 8 ఏళ్ల కుర్ర నాగన్న. నాగన్నను నీరు మింగేసింది. కన్నీళ్లు ఎగిరిపోయే వరకు ఏడ్చాడు బాబాయ్. నోరు తెరిచి చూడ్డం ఆ అండం తప్ప తెలియని రెండోవాడు అలా కొన్నాళ్లుండిపోయాడు. ఆ ఊరు ఇల్లు వదిలి దేశం పట్టిపోయాడు. కొన్నేళ్ల తర్వాత తిరిగి వచ్చిన అతనింట్లో ఎవరో ఉన్నారు. పొలంలో ఎవరిదో సేద్యం. పోరాడే బలం ఇచ్చా లేవు. ఏదో తన ప్రయత్నం చేశాడు. తిరిగి తిరిగి నా దగ్గరకొచ్చాడు జీవచ్చవంలా. కొండను పిండి కొట్టినా కొంత మిగిలిపోతుంది. అలా మిగిలాడు బాబాయ్. జాలిగా బాబాయ్ని చూశాను. వదిలే బాబాయ్, వాళ్ళెవరో పోసుకుంటారు అని మళ్ళీ ఇంటి వెనకకు వెళ్ళాను. బజార్లో రద్దీ మరీ పెరిగింది. ఆదివారం ఈ బజారుకు సెలవు కాదేమో. గేటు తీసుకుని రోడ్డు దాటి ఆ ఇంటి ముందు ఆగాను. తలుపు సన్నగా తెరిచే ఉంది. ఒకటే గది, పెద్దది. ఒక మూల కిచెన్ కమ్ బాత్రూంలా వాడుకుంటున్నారు. గిన్నెలు, పుస్తకాలు చిందరవందరగా పడున్నాయి. 2 మంచాలు, 2 చాపలు. మంచాల మీద 2 అడ్డదిడ్డంగా పడున్నారు. గాఢ నిద్రలో ఉన్నట్టున్నారు. గళ్ళలుంగీలు పిక్కల వరకు చెదురున్నాయి. పుస్తకాల పేర్లు చూశాను. మార్కెటింగ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్, అడ్వాన్స్ అకౌంటెన్సీ. ఒకదాని మీద ఒకటి అడ్డదిడ్డంగా. ఇంకో పక్క ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, కాస్ట్ అకౌంటెన్సీ. అన్నింటి మీద ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ ముద్రలున్నాయి. తలుపు చప్పుడుకి కుర్చీలో నుంచి ఒక వ్యక్తి లేచొచ్చాడు. తెల్లగా సన్నగా ఉన్నాడు. బొగ్గలు ఎండిపోయి చెంపలు సొట్టపడున్నాయి. ముసలివాడు కాదు, 25 లోపే. జుట్టు వెనక్కు దువ్వాడు. పైజామా లాల్చి వేశాడు. కళ్ళు సూటిగా ఉన్నాయి. నన్ను చూడగానే అన్నాడు, ఆప్నీకే. ఏ భాష అర్థం కాలేదు. ఒరియా, అస్సామీస్, బెంగాలీ ఏదైనా కావచ్చు. ఆప్నీకే చాన్. అది ఏ భాష అయినా కావచ్చు. ఇక్కడ హిందీ అందరికీ వస్తుంది. తుమారే పాస్ ఆజ్కా తెలుగు పేపర్ హై? నేను అడిగాను. వాడితో ఏం మాట్లాడాలో తెలియక అలా అన్నాను. బహుశా నా అంతరాంతరాల్లో వీళ్ళు తెలుగు పేపరు అక్షరాలు కటింగ్ చేసి ఉంటారని, అలా చేయడానికి ప్రథమంగా తెలుగు పేపరుండాలి కదా అని అన్నానేమో అలా. ఆమె శుద్ధ బెంగాలీ, ఇంగ్లీష్ జానీ. అది సంగతి. ఇతను బెంగాలీ, ఇంగ్లీషు వచ్చు అంటున్నాడు. డూ యూ హ్యావ్ టుడేస్ తెలుగు డైలీ? యాక్చువల్లీ ఐ డోంట్ నో, బట్ ఐ విల్ ఆస్క్ దెమ్. ఐ డూ నాట్ టచ్ ఎనీ పేపర్. లేని చోట దీర్ఘాలు పెట్టడం, ఉన్న చోట తీసేయడం వీళ్ళ స్పెషాలిటీ. మన తెలుగు వాళ్ళకి ఏదో ఉంటుంది ఇలాంటి జబ్బు. అది వాళ్ళు చెప్పాలి. డోంట్ వర్రీ. ఐ లివ్ హియర్. వాట్ డూ యూ డూ? ఐ స్టడీ సైకాలజీ. ఎంఏ ఇన్ ఒస్మానియా. అప్పుడు చూశాను అతని పక్కనున్న పుస్తకాలు. సైకలాజికల్ థియరీస్ ఆఫ్ పర్సనాలిటీ, సైకో అనాలిసిస్. నీటిగా పుస్తకాలు సర్దున్నాయి. శ్రద్ధగా చూస్తుంటే అన్నాడు, దీస్ ఆర్ ఆల్ లైబ్రరీ బుక్స్. ఈ నిద్రమొహాలు లేచే వరకు, వీళ్ల సంగతి పూర్తిగా తెలిసే వరకు వీడితో సంభాషణ కొనసాగించాలి. హౌ మెనీ ఆర్ యూ? 3. దీస్ 2 అండ్ ఐ. బట్ యు ఆర్? ఐ యామ్ కిరీటి. ముందింట్లో ఉంటా అని వాడి రియాక్షన్ చూశాను. రాగిణి కూడా అక్కడి నుంచే వస్తుంది కాబట్టి వీడిలో కొంత మార్పు ఉండాలి. కానీ ఏమీ లేదు.
మా సంభాషణ సమయంలో కూడా వాళ్ళిద్దరూ గురకలు పెట్టి నిద్రపోతూ ఉన్నారు. ఆ సైకాలజీ వాడు చెప్పుకుపోతున్నాడు ఇంగ్లీష్లో ఇలా. వీళ్ళు నా స్నేహితులు. నేను రాకముందు నుంచి ఇక్కడే ఉంటున్నారు. సీఏ చదువుతున్నారు. 6 ఏళ్లయింది. ఇంతవరకు ఒక్క గ్రూపు పాస్ అవ్వలేదు. నా పేరు ప్రమోద్ చంద్. 24 సంవత్సరాలు. సైకాలజీ సబ్జెక్ట్. ఇక్కడ బాగుందని మిడ్నాపూర్, కలకత్తాలు వదిలి ఇక్కడికొచ్చాను. అడ్డు తగిలన్నాను. మరి ఈ సబ్జెక్టు మీకు నచ్చిందా? నాకు చాలా ఇష్టం. ఈ సైకాలజీ ఒక మహాసముద్రం. రోదస్లో ఎన్ని గెలాక్సీలున్నాయో తెలుసుకోవచ్చు. ఈ విశ్వం తుది చివరలు తెలుసుకోవచ్చు. కానీ సైకాలజీ, సైకియాట్రీ గురించి పూర్తి విశ్లేషణ, విశదీకరణ జరగలేదు. చాలా వింతగా ఉందే అన్నాను. పడుకునున్న ఆ ఫెయిల్యూర్ సీఏలను చూస్తూ. మీకు ఒడిపస్ కాంప్లెక్స్ గురించి తెలుసా? మనందరికీ అనుభవం అయ్యేది. కానీ ఎవరూ గుర్తించంది. ఆ కథేంటంటే, నేను ఒక పని మీద వచ్చాను. ఎందుకు అని అడగకుండా గోల పెట్టేస్తున్నాడు. ఇది ఒకందుకు మంచిదే. ఆ నిద్రమొహాలు లేచి అనుమానంగా అడగచ్చు. అతను చెబుతున్నాడు. చెప్పేది వింటూ ఉన్నాను. రోమ్‌లో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకో కొడుకు. పేరు తేబస్. దైవజ్ఞులు రాజుకు చెప్తారు ఓ వింత విషయం. ఆ రాజు గాని మరెవరూ గాని ఊహించింది. రాజు కొడుకు రాజును చంపుతాడు. రాణిని పెళ్లాడతాడట. అంటే కన్న తల్లిని. రాజు అతనిని ఒక కొండ దగ్గర వదిలి రమ్మని భటులను పంపుతాడు. వాళ్ళు అలాగే చేస్తారు. దైవవశాత్తు ఎవరో అతన్ని రక్షిస్తారు. ఎండకెండి వానకు తడిసి చస్తాడనుకున్న రాజు కొడుకు బలిష్టమైన యువకుడిగా ఎదుగుతాడు. రాజరక్తమో, దైవజ్ఞుల భవిష్యత్తు వాణో, లేక దైవ నిర్ణయమో, రాజకుమారుడు కొంత సైన్యాన్ని సమకూర్చుకుంటాడు. యుద్ధానికి బయలుదేరతాడు. తండ్రి మీద యుద్ధం చేస్తున్నట్టు అతనికి తెలీదు. తన కొడుకే తనతో యుద్ధం చేస్తున్నాడని రాజుకు తెలీదు. హోరాహోరీగా జరిగిన యుద్ధంలో రాజు నేల కొరుగుతాడు. ఆటవిక న్యాయం ప్రకారం ఆడది ఒక ఆస్తి. గెలిచినవాడు ఓడిన వారి ఆస్తిని పొందగలరు. రాజకుమారుడు రాణిని చూస్తాడు. అందగత్తె, ఎండకన్నెరుగని రాణి. ఆనవాయితీగా తల్లినే పెళ్లాడతాడు. తనకన్నా వయసులో పెద్దదని తెలుసు. కన్నతల్లి అని తెలీదు. ఆ తర్వాత దైవజ్ఞులు రాజకుమారుడికి జన్మరహస్యం చెప్తారు. ఖిన్నుడవుతాడు రాజకుమారుడు. దుఃఖిస్తాడు. తన కళ్ళను తానే పొడుచుకుని దేశాలు పట్టిపోతాడు. దీనిని ఓడిపస్ కాంప్లెక్స్ అంటారు. అంటే ఈ కథని ప్రశ్నించాడు. సారీ, అది కాదు. కొడుకుకి తల్లి మీద, కూతురికి తండ్రి మీద ఒక అభిమానం ఉంటుంది. ఆరాధనా భావం. ఇది వయసు పెరిగిన కొద్దీ మారిపోతూ ఉంటుంది. తల్లి మీద అధికారం తండ్రికుందని తెలిసి బిడ్డ అసూయ చెందుతాడు. దెబ్బలాడతాడు. పెద్దవాళ్ళు అది ముద్దుగా తీసుకుంటారు. నిజానికి ఆ పసివాడు చేసేది యుద్ధమే. తల్లిని పరాయి మాగాడైన తండ్రి తాకడం సహించడు. యవ్వనం ఉద్భవించే ఎడోల్సిస్ పరిణామ క్రమంలో కీలకమైంది, భయం కలిగించేదీను. మొండి పట్టుదల, మారం చేసే బిడ్డ అదుపు తప్పి ప్రవర్తిస్తాడు. ఆకలి విపరీతమై విరుచుకు తినేటంత ఉధృతంగా తయారవుతుంది. కొంటెతనం నేర ప్రవృత్తిగా మారుతుంది. శుభ్రతలో ఆసక్తి నశించి బురదలో, దుమ్ములో ఆనందం పొందుతాడు. తెలిసి తెలియని సెక్స్ ఊహలు అప్పుడే కలుగుతాయి. రెస్ట్లెస్గా ఉండడం చూసి, మీకు బోరు కొడుతున్నానా అని అడిగాడు బెంగాలీ. మీ ఇతర మిత్రుల్ని పరిచయం చేయరా అడిగాను. ఈ లోపల గళలుంగిల వాళ్ళు లేచారు. మైకంలో నా వంక విచిత్రంగా చూశారు. బెంగాలీ విద్యార్థి నన్ను వాళ్లకు పరిచయం చేశాడు. ఇతను రెడ్డి, ఇక్కడివాడే, నల్గొండ. ఇతను నారాయణ, ఏలూరు దగ్గర. ఇద్దరూ ఆవలిస్తూ బాత్రూంకి వెళ్లారు. వాళ్ళని చూడగానే నా అనుమానం తీరిపోయింది. ఈ బద్దకస్తులిద్దరూ ఆ ఉత్తరాలు రాసుండ్రు. అసలు వాళ్ళకి తమ రూము ముందు ఒక ఇల్లున్నట్టే తెలుసుండదు. ప్రేమ్చంద్ అసలైన విద్యార్థి, కానీ తెలుగువాడు కాదు. వస్తూ వస్తూ రెడ్డిని అడిగాను. మీ దగ్గర తెలుగు న్యూస్ పేపర్లున్నాయా? మాకు పేపర్ చదివే అలవాట్లేదండి. నేను ఇంటికి తిరిగొచ్చేసరికి రాగిణి ఎదురు చూస్తూ ఉంది. ఎక్కడికి వెళ్లారు? మీకు ఫోన్ వచ్చింది. ఎక్కడి నుంచి? ఢిల్లీ నుంచి, ఎస్టీడీ, గ్యాంబిల్ అండ్ గ్యాంబిల్ కంపెనీ నుంచి. గబుక్కున గుర్తుకొచ్చింది. వచ్చే 4 ఏళ్లలో వాళ్లకు 60 ఎస్ క్యాలిబ్రేషన్ మిషన్లు కావాలట. మనసులో ఒక మూల గగో లేడన్న సత్యాన్ని గుర్తు చేస్తూ కలుక్కుమంది. మామూలు రోజువారీ పనులే కుంటుపడుతున్నాయి. ఇక ఈ కొత్త యంత్రం రూపకల్పన, నిర్మాణం ఎలా? దిగులు. నాకు మరొకందుకు ఆనందంగా ఉంది. మా ఇంటి ముందు కాలేజీ స్టూడెంట్స్ ఉన్న మాట నిజమైనా వాళ్ళకెవరికి ఈ లెటర్స్తో సంబంధం లేదు. గగోలాగే వీళ్ళని అనుమానించాను. కానీ తొందరపడి యుద్ధానికి దిగలేదు. అందుకే ఆనందం. కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. మళ్ళీ ఇంకొక లెటర్. ఈసారి పేపర్ను, అక్షరాలను పరీక్షించే ఓపిక లేదు. స్టూడెంట్స్ అని సరదాగా రాశా. పిచ్చి కదవా, ఇంట్లో చూసుకో. రమణమూర్తి లాంటి అందగాడుండగా బయటికెందుకురా దండగా? గది కన్నా ఇల్లు పదిలం.
పాఠం వంక మరీ పదిలం. చదివిన తర్వాత చూశాను. అదే టెక్నిక్ మళ్ళీ ఉపయోగించారు. న్యూస్ పేపర్లో అక్షరాలు కట్ చేసి అతికించారు. అది అసలు సంగతి. ఇప్పుడు విషయం బయటపడుతోంది. రాగిణికి రమణమూర్తి ముందే తెలిసి ఉండొచ్చు. సంగీతం వంకతో రాగిణి రమణమూర్తిని ఇంటికి పిలిపించుకుని, రమణమూర్తి అందగాడు, సంగీత సాహిత్యాల్లో ప్రవేశం ఉన్నవాడు. పసుపచ్చని శరీర ఛాయ, ఎత్తైన వెడల్పైన ఛాతీ, మంచి పొడుగు, చక్కటి ముఖ కవళికలు, జుట్టు నున్నగా వెనక్కి దూతాడు. రమణమూర్తి రాగిణి చక్కటి పేర్ల కాంబినేషన్. ఈ ఉత్తరం ముందే వస్తే నాకు సంగతి తెలిసేది. నా శ్రేయోభిలాషి ఎవరో నాకు చాలా డొంక తిరుగుడుగా రాశాడు. ఒక్క క్షణం మళ్ళీ నా మనసు నా ఆధీనంలోకి వచ్చింది. ఏంటి నేను ఆలోచిస్తోంది? నిజమేనేమో. రాగిణి రమణమూర్తితో సుఖిస్తోందా? ఎవరికీ అనుమానం రాకుండా. మధ్యాహ్నం నేను లేనప్పుడు కావలసినంత ఏకాంతం, స్వేచ్ఛ. చచ్చా, తప్పుగా ఆలోచిస్తున్నాను. మరి ఆ రోజు ఎంత ఫోన్ చేసినా తీలేదేం? బిగిసిన రమణమూర్తి కౌగిలి విడివాళ్లేదా? రాగిణి చాలా మంచిది. ఏమో, స్త్రీ బుద్ధి ప్రళయాంతకం కాదు కదా. అలాంటిది కాదు. బెనిఫిట్ ఆఫ్ డౌట్తో రాగిణిని విడుదల చేశాను. రమణమూర్తి గురించి పరిశోధించాలి. నెల నెలా జీతం ఇచ్చే ముందే కనిపిస్తాడు. కొంత ప్రోబ్ చేయాలి. మళ్ళీ మరో ఆలోచన. ఇలా ఒక్కొక్కళ్ళని పరీక్షించడం ఎందుకు? ఒక తెల్ల పేపర్ తీసుకున్నాను. నాకు తెలిసిన వాళ్ల పేర్లు, నేను తెలిసిన వాళ్ల పేర్లు రాశాను. నేను, రాగిణి, బాబాయ్, తోటమాలి, విష్ణుమూర్తి, గగో, వర్కర్స్, రమణమూర్తి. ఒక్కొక్క పేరు ముందు ఇలా రాశాను. నేను విక్టిమ్ని. ఆ ఉత్తరాలు రాసే అవసరం నాకు లేదు. రాగిణి ఇన్నోసెంట్. నాలాగే తనకే ఆ అవసరం లేదు. పైగా అది చాలా అపాయం. ఆమెకే రాయదు. బాబాయ్ బ్రతికి చెడ్డ మనిషి, రాసే అవకాశం ఉన్నవాడు. అంత ఓపికందా అన్నది తేల్చాలి. నాకు తెలియంది ఏదైనా ఉందా బాబాయ్లో? తోటమాలి జోగుతూ ఉంటాడు పనిలేనప్పుడు. చదువు అస్సలు రాదు, రాయలేడు. విష్ణుమూర్తి ఇప్పుడు యవనంలో అడుగు పెట్టాడు. ఎదిగే వయసులో ఇలాంటివి ఆసక్తిగా ఉంటాయి. రహస్యంగా జరిగే ఈ పనులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్న కోరుకుంటుంది. గగో వెళ్ళిపోయాడు. వర్కర్స్ ఎవడికి తీరిక ఓపిక లేవు. రమణమూర్తి మోస్ట్ ప్రాబబుల్ క్యాండిడేట్. కానీ ఈ ఉత్తరం రమణమూర్తి ఎందుకు రాస్తాడు? రమణమూర్తి ఉత్తరం మాత్రం రాసుండడు. అది తెలుసుకోవాలంటే ఇతంతోనే మొదలు పెడితే సరి. ఆ మధ్యాహ్నం ఇంటికి ఫోన్ చేశాను. రాగిణి సమాధానం చెప్పింది. హలో, ఏం లేదు. రమణమూర్తి వచ్చాడా? ఆ, ఇక్కడే ఉన్నారు. పాఠం చెబుతున్నారు. ఎందుకు? ఏం లేదు. చాలా రోజులైంది వాకప్ చేసి. ఎంతసేపు ఉంటాడు? ఓ నిమిషం ఆగండి, అడిగి చెప్తాను. కొన్ని నిమిషాల మౌనం. మీరు వస్తానంటే 5:30 వరకు ఉంటారట. రాగిణి అంది. ఉంటారట. చక్కని ప్రియమైన మాట. నన్ను కూడా రాగిణి ఇంత ఆప్యాయతతో ఇతరులకు చెప్తుందా? ఏమండి అలా మౌనంగా ఉన్నారేం? రాగిణి బిగ్గరగా అంది. ఆ, ఉండమను అని ఫోన్ పెట్టేశాను. ఫ్యాక్టరీ బయటకొచ్చాను. పాత అంబాసిడర్ కారు తీసుకున్నాను. డ్రైవరు తాళం చెవులు ఓ పట్టాన ఇవ్వలేదు. ఏంటి వీడి ఉద్దేశం? వీడు తనే ఓనర్ అనుకుంటున్నాడా వెధవ అనుకుంటూ కారును రోడ్డెక్కించాను. రమణమూర్తుండే చోటు నాకు తెలుసు. అక్కడ నా కారు వెళితే అందరూ నోళ్లు వెళ్ళబెడతారు. రేకులతో నిర్మించిన చిన్న చిన్న ఇళ్ళు, సిమెంట్ లేని గోడలు, ఒకే ఒక తలుపు గదులు, బస్తీ చివర పబ్లిక్ టాయిలెట్లు, పందులు, మురికి కాలవలు, నగ్నంగా మురికిగా ఉండే పిల్లలు. రమణమూర్తి ఇక్కడెక్కడో ఉంటాడు. కారు ఆగగానే 4-5 పిల్లలు గుమిగూడారు. ఎవరు కావాలి? ఆ గుంపులో ఒకడడిగాడు. అవును, ఏం కావాలి? నేనెందుకొచ్చాను ఇంత దూరం? ఏం తెలుసుకుందామని? నా మొహం చూసి ఇంకొకడడిగాడు. అడ్రస్ మరిచిపోయారా? అవును. అదే రమణమూర్తి అని. సంగీతం మాస్టారా? అవును. అదే ఆ ఇల్లే. 2 గదుల రేకులిల్లు. కానీ ఆయన లేడు. లేడు కాబట్టే వచ్చాను అనుకొని అడిగాను. ఆయనింట్లో భార్య, పిల్లలు ఎవరూ లేరు. ఒంటరిగాడు. నేను దూరం నుంచి వచ్చాను. అవును. కారులో వస్తే దూరమన్నట్టే కదా. అతనింట్లో ఇంకెవరూ లేరు. ఆ గుంపులో ఒకడు ముందుకొచ్చి అన్నాడు. ఆయనింటి తాళం నాకు ఇచ్చెళ్ళాడు. తీస్తాను, ఇంట్లో కూకోండి, ఇప్పుడొచ్చేస్తాడు అన్నాడు. నేను అతని వెనకే వెళ్ళాను. చెక్క తలుపు తాళం తీశాడు. మట్టి ఇల్లు. గోడలకు లోపల ప్లాస్టింగ్ కూడా లేదు. పాత గోద్రేజ్ కుర్చీలో కూర్చున్నాను. అతను వెళ్ళిపోయాడు. చెక్క టేబుల్ మీద ఒక సూట్ కేసు, ఆ పైన కొన్ని న్యూస్ పేపర్లు, తెలుగువి. గబుక్కున లేచి అవి దొరకబుచ్చుకున్నాను. గబగబా పేపర్లన్నీ వెతికాను. అక్షరాలు కత్తిరించారా? వెతికాను. లేదు. నాకేం కనపడలేదు. కనపడకూడదు. ఎందుకంటే రమణమూర్తి అలా రాసే పిచ్చివాడే ఉండడు.
గోడకు వేలాడదీసిన మా కాలేజీ ఫోటో, ఇంకో గోడకు రమణమూర్తి ఇంకో అమ్మాయి తీసుకున్న ఫోటో భారీ అయి ఉండొచ్చు. పెట్టె మీద కొన్ని పాత ఉత్తరాలు, కొన్ని చదివాను. తండ్రి నుంచి పెళ్లి చేసుకోమని అర్థిస్తూ వారికి చూశాను. 10 రోజుల క్రితందే. మరి ఆ ఫోటో? టైము 4:30 అవుతోంది. రమణమూర్తి పెళ్ళాం పిల్లల ద్వారా వివరాలు తెలుసుకోవాలన్న నా ఆశ తీరలేదు. తలుపుకు తాళం వేసి తాళం చెవి ఆ మనిషికిచ్చి కారులో కూర్చున్నాను. డ్రైవ్ చేసుకుంటూ ఫ్యాక్టరీకి వెళ్ళాను. ఇంటికి ఫోన్ చేసి చెప్పాను. రాగిణి, ఈరోజు నాకు రావడం కుదరదు. రమణమూర్తితో చెప్పు, రేపు కలుస్తానని. ఉదయం ఆఫీసుకు బయలుదేరుతూ ఉండగా అంది రాగిణి. నేనడిగిన పొడుపు కథ ఏం చేశారు? అదేనా, నూనె నెయ్యి అంటూ? నూనె నెయ్యి కాదు, నూనె నన అని. ఆలోచించి చెప్తాను. అదో రకంగా చూస్తూ అంది రాగిణి. గగో మానేసడట కదా. ఆశ్చర్యంగా అడిగాను రాగిణిని. నీకెలా తెలుసు? దీనిలో రహస్యమే ఉంది, డ్రైవర్ అన్నాడు. ఏం? ఏం లేదు. గగోల్ లేడు కదా, మీరెలా విప్పగలరా ఈ పొడుపు కదా అని. నేనేం మాట్లాడలేదు. ఏం మాట్లాడినా హ్యూమిలియేషన్ తప్పదని అనిపించింది. మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాను. సాయంత్రం 4 గంటలకు ఫోన్ వచ్చింది. రమణమూర్తితో మీకు అపాయింట్మెంట్ ఉంది అంది రాగిణి అవతల నుంచి. రమణమూర్తిని కలుసుకోవడమా వద్దా? కలుసుకుంటే తెలివైన ప్రశ్నలు వేసి రమణమూర్తి రాగిణీల విషయం కనుక్కోవచ్చు. సరే, గుర్తుంది, నేనొస్తాను అని పెట్టేశాను. 4:30కు ఇంటికి బయలుదేరాను. రమణమూర్తి హాల్లో కూర్చునున్నాడు నా కోసం. మూర్తి, హౌఆర్ యూ? చాలా రోజులైంది కదా అని. ఏమంటూ ఉంది మీ శిష్యురాలు అన్నాను. మంచి మంచి స్టూడెంట్ సార్, రమణమూర్తి నమ్రతగా అన్నాడు. సార్ సార్ అంటవేంటి? మనం పాత క్లాస్మేట్లం. అదృష్టం బాగుంటే నువ్వు ఇంజనీర్ అయ్యేవాడివి. సరే, మీ శిష్యురాలు మిమ్మల్ని బాగా చూసుకుంటుందా? ఫుడ్డు గిడ్డు అడిగాను. ఫుడ్డు గిడ్డు అన్న మాట ఒత్తి పలికి రమణమూర్తి ముఖంలోకి చూశాను. మారే అతని భావాలను వెతుకుతూ. నేనొచ్చేది పాఠం కోసం కదండి, మిగిలినవి అనవసరం. రమణమూర్తి ముఖం ఎర్రబడ్డం కనపడింది. పాఠం ఒకటంటే బోరు కదా, మధ్య మధ్య ఎంటర్టైన్మెంట్ కావాలి నవ్వుతూ అన్నాను. లోపల నుంచి రాగిణి టీ బిస్కెట్లు పట్టుకొచ్చింది. టీపై మీద పెట్టి కప్పులో పోసింది. రాగిణి, మీ మాస్టారికి చెప్పిటివేనా? వేడిగా రుచిగా అప్పచ్చులు పెడుతున్నావా అని అడిగాను పెద్దగా నవ్వుతూ. ఆయన తీసుకోమన్నా తీసుకోరండి అంది రాగిణి. ప్రతి వాక్యంలో 2 అద్దాలు కనిపిస్తున్నాయి నాకు. రమణమూర్తి ఇబ్బందిగా కూర్చున్నాడు. టీలు పూర్తయ్యాయి. రాబోయ్ మూర్తి, శీతాకాలపు నీరెండలో మా తోటలో తిరుగుదాం అన్నాను. నాతో పాటే రమణమూర్తి వచ్చాడు. బాగుంది మూర్తి, నీ పాఠాలు ఎలా ఉన్నాయి? పర్వాలేదు. నేననేది మిగిలిన చోట్ల. బయట ఏం లేవు. ఆశ్చర్యం నటించన్నాను. బ్యాడ్. నేనిచ్చే 750తో ఏం గడుస్తుంది? పైగా పెళ్ళాం పిల్లలు. రమణమూర్తిలో నేను చూసిన రియాక్షన్ రాలేదు. నాకు పెళ్ళవలేదని చెబుతాడనుకున్నాను. మౌనంగా ఉండిపోయాడు. మరి ప్రోవోక్ చేస్తూ అన్నాను. పుట్టింటికి వెళ్ళారా? పుట్టింటికే. వచ్చిన తర్వాత చెప్పు. ఇక రాదు. అదేం అలాంటున్నావేం? నీ వరుస చూసి ఇంకా పెళ్ళవలేదేమో అనుకున్నాను. అవలేదు. రమణమూర్తి ముఖంలోకి ఆశ్చర్యంగా చూశాను. అతని మొహం కందగడ్డలా మారింది. సార్, నన్నెందుకిలా మాటలతో పొడుస్తారు? నేనేమైనా తప్పన్నానా? నిన్న మీరు మా ఇంటికి వెళ్లారు, నేను లేకుండా చూసి. నేను మీ ఇంటి దగ్గర ఉండగా. బెత్తరపోయి అడిగాను. ఎవరు చెప్పారు? మా బస్తీ వాళ్ళు. నేననేంటి? ఒక్క 10 క్షణాలు నా ముఖంలోకి చూసి అన్నాడు. సార్, నా మీద మీకు అనుమానం ఉంది. అది నిన్ననే నాకు తెలిసింది. ఆలోచించగా అదేంటో ఈ రోజు మీ మాటల్లో దాగున్న అసూయ అని తెలుసుకున్నాను. సార్, నాకు పెళ్ళయింది. పెద్దల బలవంతం మీద. ఆ అమ్మాయి గుణవతి, తెలివైంది, అందమైంది. కానీ నాతో ఉండకుండా వెళ్ళిపోయింది. ఎందుకో తెలుసా సార్? రమణమూర్తి కళ్ళల్లో నీళ్లు గిర్రుం తిరిగాయి. మళ్ళీ పెళ్లి చేసుకోమని నన్ను మా వాళ్ళు పోరుతున్నారు. కానీ నేను చేసుకునే స్థితిలో లేను. రమణమూర్తి గద్గద స్వరంతో చెప్పాడు. నాకు చెప్పు మూర్తి, నీకు సరైన ఉద్యోగం లేదనేగా నా ఫ్యాక్టరీలో వేయిస్తాను. వద్దు సార్, నా సమస్య ఉద్యోగం కాదు. మరి? ఈ భయంకరమైన నిజం తెలిసిన మనిషి మీరు రెండో వారు. మీ ఈర్ష్య అసూయలు చూడలేక చెప్తున్నాను. ఇందాక మీరు అడిగారు నేనే వచ్చానని ఏంటని. సార్, మీ ముఖం ఒక్కసారి చూస్తే ఎవరైనా మర్చిపోతారా? అలాగే నాలాంటి అందగాన్ని చూసినా తొందరగా మరిచిపోరు. గర్వం కాదు సార్. నా తలరాత తెలిస్తే, నా రహస్యం తెలిస్తే మీరు షాక్ తింటారు సార్. రమణమూర్తి చెప్పిన ఆ విషయం విని నేను నిజంగానే షాక్ తిన్నాను. రమణమూర్తి ఇంపార్టెంట్. అందుకే గుణవతి, రూపవతి, తెలివైంది అయిన భార్య విడిచిపోయింది.
నన్ను ఒంటరిగా వదిలేసి రమణమూర్తి మా ఇంటి గేటు తీసుకుని వెళ్ళిపోయాడు. నేను మానుప్రడిపోయి చూస్తూ ఉండిపోయాను. ఇక రమణమూర్తి మళ్ళీ మా ఇంటి ఛాయలకు రాడు. మరో మంచి మనిషిని నా తెలివిలేమితో పోగొట్టుకున్నాను.